హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరో ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. వీళ్ళు స్టక్ అయిపోయారు అండ్ నిలబెట్టుకోవాలి అని రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే ఓకే ఇక్కడ మీ పార్ట్నర్స్కి రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తోంది, కానీ రిలేషన్షిప్ నా చేతుల్లో లేదు, రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది అని ఆలోచన అనేది వస్తుంది. గతంలో అయితే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేద్దాము అన్నట్లుగా ఫీల్ అయ్యారు. కొంతమంది వాకవే చేశారు, కొంతమంది రిలేషన్షిప్ నాకు వద్దు అన్నట్లుగా వాకవే మోడ్లో ఉన్నారు, కొంతమంది వాకవే చేసేసారు, అంటే ఎండ్ చేసేసారు అనమాట రిలేషన్షిప్ని. ఓకే, చూద్దాం ఇంకా ఇంకేం వస్తాయో. ఓకే, చాలా వరకు రిలేషన్షిప్స్ ఎండ్ అయిపోయినవే కనిపిస్తున్నాయి. ఓకే ఓకే, స్టార్ట్ చేద్దాం వీడియో. ఇక్కడైతే వీళ్ళకి రిలేషన్షిప్ అనేది గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి అట్ ప్రజెంట్ మూమెంట్లో. అండ్ కానీ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. అది దేనివల్ల అనేది ఇంకా చూద్దాము. అండ్ ఇక్కడ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్, లవర్స్, ఫ్రెండ్స్, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడొచ్చు, అందరికీ వర్తిస్తుంది. అయితే ఇక్కడ గతంలో అయితే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చాయని లేదా ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు వీరు ఆల్రెడీ. అండ్ గతంలో కొంతమందికి అయితే వాకవే చేయాలి, ఇక నేను ఉండలేను అని కొంతమందికి అనిపించింది. కొంతమంది ఏంటంటే పూర్తిగా రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు. ఓకేనా, బ్రేక్ చేసుకొని రిలేషన్షిప్ని వాకవే చేసేసారు. అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, గతంలో ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. కొంతమంది ఎవరికైతే ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్ బ్రేక్ చేసుకున్నారో వాళ్ళకి బ్రేక్ అయిపోయిన దగ్గర నుంచి వీళ్ళకి మళ్ళీ మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది. కానీ నేను నా అంతటికి నేనే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసాను అండ్ రిలేషన్షిప్ని బ్రేక్ చేసేసాను. ఇప్పుడు కూడా రిలేషన్షిప్లో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అనేది లేదు. అండ్ నేను నా అంతటికి నేనే ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసాను కదా, మరి ఎలా నిలబెట్టుకోవాలి మళ్ళీ రిలేషన్షిప్ని? రిలేషన్షిప్ అనేది నా చేతుల్లో లేదు. ఒకవైపు మీరు చూస్తే మీరు కూడా రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు, కొంతమందికి వాకవే మోడ్లో ఉన్నారు.
రిలేషన్షిప్ నీకు అక్కర్లేకపోతే నాకు అక్కర్లేదు అన్న వైజ్గా మీరు ఆలోచిస్తున్నారన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది. గతంలో అయితే నాకు ఆప్షన్స్ ఉన్నాయని నేను రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశాను, రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. నాలో చేంజెస్ అనేవి చాలా వచ్చాయి. దాని విషయం గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువగా. ఎలా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా నిలబెట్టుకోవాలి, రేపు ఒకవేళ నిలబెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేయాల్సి వస్తుందా, సొసైటీ గురించి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. స్టక్ అయిపోయారనమాట, ఎటు తేల్చుకోలేక. సొసైటీ గురించి కానివ్వండి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ గురించి కానివ్వండి, వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. చేంజెస్ అనేవి చాలా వచ్చాయి. మార్పులు అనేవి కూడా ఒక్కొక్కటిగా వస్తున్నాయి వీళ్ళలో చేంజెస్ అనేవి. అంటే మీ వాల్యూ తెలిసొస్తుందన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్లో నుంచి వాళ్ళ చేతులారా వాళ్ళే బ్రేక్ చేసుకొని రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారో అప్పటి నుంచి మీ వాల్యూ అనేది తెలుస్తుంది, మీ విలువ అనేది తెలుస్తుంది వీళ్ళకి. కానీ మళ్ళీ మీరు చూస్తే ఇంకా నేను భరించలేను అని మీరు కూడా వీళ్ళకి దూరంగా ఉండటం, వీళ్ళు వాకవే చేసేసారు కదా! వీళ్ళకి నా మీద ఇష్టం లేనప్పుడు నేనెందుకు ఈ రిలేషన్‌షిప్‌లో ఉండటం అనేది మీకు అర్థమైన దగ్గర నుంచి ఎప్పుడైతే వీళ్ళకి దూరంగా ఉండటం ప్రయత్నం చేస్తున్నారో, ఇంకా ఎక్కువగా వీళ్ళకి పెయిన్ అనేది వస్తుందనమాట. వీళ్ళు చేసిన తప్పు ఒకటైతే మీరు కూడా వాకవే చేయడం మూలాన ఇంకా ఎక్కువగా పెయిన్ అనేది వస్తుంది వీళ్ళకి. ఓకేనా? వీళ్ళు దేనివల్ల ఈ రిలేషన్‌షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి? సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించటం అండ్ థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వైస్‌గా ఎక్కువగా ఆలోచించటం, స్టక్ అయిపోయారనమాట. ఎటూ తేల్చుకోలేక స్టక్ అయిపోయారు. మీ మనసులో ఏముంది? మీరేమనుకుంటున్నారు? అన్న విషయం కూడా ఆలోచిస్తున్నారు. అండ్ మీకు కూడా వీళ్ళేంటంటే కాసేపు రిలేషన్‌షిప్‌లోనే వాకవే చేస్తారు. కాసేపు సడెన్‌గా కోప్పడతారు. సడెన్‌గా బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతారు. సడెన్‌గా మళ్ళీ వస్తారు. అసలు ఏంటి పర్సన్స్ ఎందుకిలా చేస్తున్నారు? ఆన్ అండ్ ఆఫ్ ఎందుకు చేస్తున్నారు? ఎక్కువ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు ఈ పర్సన్స్. ఎటూ తేల్చుకోలేక స్టక్ అయిపోయి ఆన్ ఆఫ్ చేస్తున్నారనమాట. అంటే వీళ్ళకి ఎంతసేపటికి వాళ్ళు వాకవే చేసినా సరే రిలేషన్‌షిప్‌లో నుంచి వాళ్ళు గొడవలు చేసి బ్రేక్ చేసుకున్నా సరే మీరు మాత్రం వాళ్ళకి ఎంతసేపటికి మీరు వాళ్ళ వెంట పడుతూ ఉండాలి ఈ రిలేషన్‌షిప్ పట్ల. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? మెయిన్ పాయింట్, మెయిన్ థింగ్ అది వాళ్ళకి. వీళ్ళు యాక్చువల్లీ జెన్యూన్ పర్సనే. మీ మీద ఇష్టం లేదని కాదు. కానీ ఏంటంటే వీళ్ళకి అదొక ఆనందం అన్నమాట. మనం వద్దనుకుంటూ ఉండాలి, వాళ్ళు మన వెంట పడుతూ ఉండాలి అన్న వైస్‌గా ఆలోచిస్తూ ఉంటారు ఈ పర్సన్స్ అన్నమాట ఎక్కువగా. చిన్న విషయాలకే గొడవ పడటం, చిన్న విషయాలకే పెద్ద గొడవ చేయటం దానికి. వాళ్ళంతరికి వాళ్ళే అసలేమీ అర్థం కాదు. కాసేపు గొడవ చేస్తారు. కాసేపు మళ్ళీ కాల్ చేసి మాట్లాడతారు. కానీ మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ అసలు మీరు ఉన్నారా లేదా అని పట్టించుకోరు. ఫోన్ చేసిన మెసేజ్ ఉండదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. మెసేజ్‌కి రిప్లై ఉండదు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళంతటగా వాళ్ళే చేయటం. మళ్ళీ ఓకే. మళ్ళీ మాట్లాడటం. మళ్ళీ సడెన్‌గా మళ్ళీ బ్రేక్ చేసేసుకుంటున్నాను అన్నట్లుగా మళ్ళీ సడెన్‌గా మారిపోవటం. అలాంటివి చేస్తూ ఉంటారు ఈ పర్సన్స్ అనమాట. ఆన్ ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ ఆన్ ఆఫే కనిపిస్తుంది నాకిక్కడ. దానివల్ల ఏంటంటే మీకు మెంటల్‌గా ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకిలా చేస్తున్నారు? ఓకే. రిలేషన్‌షిప్‌లో బ్రేక్ చేసుకుంటున్నారు. బ్రేక్ చేసుకుంటున్నప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారా? అది లేదు. నా లైఫ్‌లో నన్ను ఉండనిస్తున్నారా? అలాగా ఉండనివ్వట్లేదు. ఎందుకు ఈ పర్సన్స్ నా లైఫ్‌లోకి రావటం? ఎందుకు మళ్ళీ ఇలా ఆఫ్ చేయటం? ఏంటి ఇదంతా అన్న వైస్‌గా మీకు మెంటల్‌గా ఎక్కువగా డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి మీకు కూడా. మీకు ఏమీ అర్థం కావట్లేదు. ఈ పర్సన్స్ అసల నికరంగా నికరంగా రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవట్లేదు. అంటే నిలబెట్టుకునేటట్లయితేనే రిలేషన్‌షిప్‌లోకి రావాలి. లేకపోతే లేదు అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. మీరు పోర్ట్రే చేస్తున్నారు అండ్ వాళ్ళకి చెప్తున్నారు కూడా. ఇలా ఆన్ ఆఫ్ చేయటం నాకు నచ్చట్లేదు. మీరు రిలేషన్‌షిప్‌లో ఉండాలి అని అనుకుంటే పూర్తిగా ఉండండి. లేకపోతే రిలేషన్‌షిప్‌ని పూర్తిగా బ్రేక్ చేసేసేయండి. ఎండ్ చేసేసేయండి. మీ ఇష్టం. మీరు ఎలా ఉంటే నాకు అనవసరం అన్నట్లుగా మీరు చెప్తున్నారు. అవేమి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళకి మీరంటే ఇష్టం కూడా ఉంది. దానివల్ల ఏంటంటే
వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఇష్టం వల్ల, ప్రేమ వల్ల, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి. మీరు ఏదైతే గతంలో వీళ్ళ వైపుగా ప్రేమను చూపించారో, కేరింగ్ చూపించారో, ఒక మదర్ లాగా చూసుకున్నారో వీళ్ళకి, అవన్నీ గుర్తొచ్చి మళ్ళీ సడెన్‌గా మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ రిలేషన్‌షిప్‌ని రీబర్త్ చేయటం, మళ్ళీ మాట్లాడటం, లేదు లేదు మళ్ళీ నేను రిలేషన్‌షిప్‌ని పూర్తిగా తీసుకువెళ్ళలేను, లైఫ్ లాంగ్ ఉండలేను వీళ్ళతోటి అన్నట్లుగా మళ్ళీ కాల్ గాని, మెసేజ్ కానీ ఏమీ ఉండదు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ మీరు ఎలా చూసుకున్నారో అవి గుర్తు రావటం, మళ్ళీ రిలేషన్‌షిప్‌లో నుంచి వాక్ అవే చేయటం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. దాన్ని ఆన్ ఆఫ్ అని అంటామనమాట. దానికి ఏంటంటే ఈ పర్సన్స్ థర్డ్ పర్సనా? మీరా? లేకపోతే ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ వైస్‌గా ఏమీ అర్థం కావట్లేదు. అక్కడే ఆగిపోయారనమాట. ముందుకి వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. వాళ్ళు బాధపడుతుందే కాక మిమ్మల్ని మెంటల్లీ మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారనమాట ఈ పర్సన్స్. ఓకే. ఎండ్ చేసేస్తే పూర్తిగా ఎండ్ చేసేయటం. లేదా పూర్తిగా లైఫ్ లాంగ్ ఉండటం. అలా చేయకుండా మిమ్మల్ని ఆన్ ఆఫ్ పెడుతున్నారు. వాళ్ళు ఆన్ ఆఫ్ అవుతున్నారు. వాళ్ళు స్టక్ అయిపోతున్నారు. మిమ్మల్ని అలాగే స్టక్ చేస్తున్నారు ఈ పర్సన్స్. ఓకేనా? వీళ్ళకి మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు మీరు అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు. మీరు చాలా మంచి పర్సన్, చాలా కేరింగ్ పర్సన్ అండ్ గతంలో నుంచి ఇప్పటికి కూడా చాలా డెడికేటెడ్ పర్సన్స్. అంటే వీరు తప్పితే ఇంకెవరు వద్దు. ఓకే. మంచో చెడో మోసం చేసేవాళ్ళైనా సరే వచ్చారు, లైఫ్‌లోకి వచ్చారు. మీరు తప్పితే ఇంకా లైఫ్‌లో ఇంకెవరు వద్దు. మీరొస్తే రిలేషన్‌షిప్ లైఫ్ లాంగ్ ఉంటాను అని మీరొస్తే ఓకే. లేదు అంటే నాకవసరం లేదు అన్నట్లుగా మీరేదైతే గతంలో వీళ్ళకి పోర్ట్రే చేశారో అది గుర్తొస్తది వీళ్ళకి. అండ్ మీరేదైతే మదర్‌లాగా చూసుకున్నారో మగవాళ్ళలో కూడా ఉంటారు కదా! మదర్‌లాగా చూసుకునే వాళ్ళు ఉంటారు కదా! అది జెండర్‌ని బట్టి తీసుకోండి. బాయ్స్ అయితే గర్ల్స్ తీసుకోండి. గర్ల్స్ అయితే బాయ్స్ తీసుకోండి. అది మీ జెండర్‌ని బట్టి మీరు మీ పర్సన్ ఎలాంటి వారు అనేది మీరు చూసుకోండి. బాయ్స్‌లో కూడా ఉంటారు కాబట్టి మదర్‌లాగా చూసుకునేవాళ్ళు, కేరింగ్ తీసుకునేవాళ్ళు. "నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండు, అలా ఉంటేనే నీకు మంచిది. నువ్వు ఇలా ఉంటేనే సొసైటీ గౌరవం ఇస్తుంది. నాకు గౌరవం ఉంటుంది" అన్న వైస్‌గా ఏదైతే బాయ్స్ అయినా సరే పోర్ట్రే చేస్తారో అది వీళ్ళకి నచ్చుతుంది. మీ క్వాలిటీస్ అనమాట. అవి వీళ్ళకి నచ్చుతాయన్నమాట ఎక్కువగా. ఓకేనా? మీరు కేరింగ్ తీసుకోవటం అండ్ మీరు యాక్చువల్లీ చాలా మంచి పర్సన్స్ అండ్ మీరు జెన్యూన్ పర్సన్స్. ఫస్ట్ నుంచి నేను తప్పితే ఇంకెవరు వద్దు అని అనుకోవటం. అలాంటివి గతంలో నుంచి ఎప్పుడైతే మీరు రిలేషన్‌షిప్‌లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకి చెప్పారో అది కూడా గుర్తొస్తదనమాట. వీళ్ళకి అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి పర్సన్స్ అంటే ఎవరికైనా సహాయం చేయటంలో ముందుండటం. మీ దగ్గర మనీ లేకపోయినా సరే బయట వ్యక్తులకి సహాయం చేయటం. అవతలి వాళ్ళు బాధపడుతున్నారు అని తెలిస్తే కొద్దో గొప్పో సహాయం చేయటం. వాళ్ళ బాధని నా బాధ అనుకోవటం. అలాంటివి మీలో ఏవైతే గుణాలున్నాయో అవి వీళ్ళకి ఎక్కువగా నచ్చుతాయి. దానివల్లే వీళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్‌లోకొచ్చారు. ఓకేనా? అండ్ మనీ విషయంలో కూడా మీరు కొంచెం ఎక్కువగానే ఉంది మీకు. ఆహ్, అది కూడా ఉంది. ఓకేనా? ఎంత మనీ ఉన్నా సరే అందరితో సమానంగా ఉండటం. అంటే ఇప్పుడు పేదలతో సమానంగా ఉండటం, అందరితో కలిసిపోవటం, అందరితో హ్యాపీగా ఉండటం అలాంటివి ఓకేనా? అలా ఉంటారు. మీరు మంచి పర్సన్స్, చాలా మంచి పర్సన్స్. ఈ క్వాలిటీస్ వల్లే వీళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చారు. మీలో ఉన్న క్వాలిటీస్ వల్ల వీళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చారు. దానివల్ల ఎప్పుడైతే వీళ్ళు వాక్ అవే చేసి రిలేషన్‌షిప్‌లో నుంచి వెళ్ళిపోతారో మళ్ళీ సడెన్‌గా మీ క్వాలిటీస్ మళ్ళీ గుర్తొస్తాయి. మళ్ళీ సడెన్‌గా మీకు కాల్ గాని, మెసేజ్ గాని చేసి మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అసలు కాల్ గాని, మెసేజ్ గాని ఉండదు. మీరు చేసినా సరే రిప్లై ఉండదు. లేదు మళ్ళీ నేనిలా ఉండకూడదు. మళ్ళీ ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నాను. థర్డ్ పర్సన్ ఉన్నారు. ఫ్యామిలీ ఉంది. వాళ్ళకేం సమాధానం చెప్పాలి? ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఒకవేళ మనీ వైస్‌గా కానివ్వండి, లేదా క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, సెపరేట్ మ్యారేజ్ అయినా కానివ్వండి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది అన్న వైస్‌గా మళ్ళీ దూరం పెడతారు. అలా అనమాట. ఓకేనా? వీళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్స్ ఏమి వద్దు నాకు. సొసైటీ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, మీరు కానీ ఇవేమీ వద్దు నాకు.
ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా వేరే ప్రదేశాలకు వెళ్ళిపోవాలి. ఎక్కువగా పారిపోవటానికి భయం ఎక్కువ పర్సన్స్‌కి. ఎక్కువ ఎంతసేపటికి ఏదన్నా చిన్న బాధ వస్తే దాని నుంచి పారిపోవాలి అనే ఆలోచనలోనే ఎక్కువగా ఉంటారు. ఆ సమస్య ఎలా తీరుతుంది? ఒక అడుగు ముందుకు వేస్తే మనం ఆ సమస్య ఎలా తీర్చాలి? ఒక సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉండవు వీళ్ళకి. ఒక సమస్య వస్తే దాన్ని ఎదుర్కోలేక ఎంతసేపటికి పారిపోయే గుణంలోనే ఉంటారు వీళ్ళు. పారిపోయే విధంగానే ఉంటారు ఎక్కువగా. అది నా వల్ల కాదు. నేను చెయ్యలేను. ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఉండలేను. అలా చేశారు గతంలో ఈ పర్సన్స్. ఓకేనా? దీనివల్ల ఏంటంటే ఇక ఈ మీరు ఏదైతే వీళ్ళకి గతంలో సంతోషాన్ని ఇచ్చారో, గతంలో సంతోషంగా వీళ్ళు ఉండటానికి చేశారు. మీతో సంతోషంగా ఉన్నారు గతంలో. ఓకేనా? ఈ క్వాలిటీస్ వల్ల ఎక్కువగా మీతో సంతోషంగా ఉండటానికే ప్రయత్నం చేశారు. కానీ ఏదైతే వీళ్ళ మీ మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా ఆలోచించి రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేశారు. కొంతమంది ఎండ్ చేసేశారు. కొంతమంది వాక్ అవే చేసేశారు. కొంతమంది ఇది నేను చేయలేను, నాకు ధైర్యం చాలట్లేదు అని కొంతమంది వాకవే చేసేశారు. కాబట్టి మీరు కూడా గతంలో చాలా నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేశారు. రిలేషన్‌షిప్ కావాలి అని చాలా ప్రయత్నాలు చేశారు. ఓకే. థర్డ్ పర్సన్ ఉన్నా సరే నాకేమీ పర్వాలేదు. థర్డ్ పర్సన్‌తో పాటు నన్ను కూడా చూసుకోండి. లేదా ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీతో పాటు నన్ను చూసుకోండి. నేను మాత్రం రిలేషన్‌షిప్‌లోనే ఉంటాను అని మీరు ఏదైతే గతంలో వీళ్ళకి చెప్పారో, పోర్ట్రే చేశారో అవి కూడా వీళ్ళకి గుర్తొస్తాయి. అంటే మీలాంటి పర్సన్స్ దొరకటం చాలా కష్టం. ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళ మీద ఏంటంటే అసహ్యం కలుగుతుంది ఇంకొక పర్సన్‌కి అయితే. కానీ మీరు అలా కాదు. థర్డ్ పర్సన్ ఉన్నా ఓకే. కాకపోతే వాళ్ళకి ఎంత ప్రేమనిస్తున్నారో నాకు అంతే ప్రేమని ఇవ్వండి అని మీరు అడుగుతూ ఉంటారనమాట. అలాగనమాట ఈక్వల్‌గా. వాళ్ళకి ఏదైతే ఇస్తున్నారో దానికి సమానంగా నాకు కూడా ఇవ్వండి. నేను థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళొద్దు అనను. థర్డ్ పర్సన్ వద్దు అనను. కానీ వాళ్ళకి ఎంత ఇస్తున్నారో నాకు అంతే ఇవ్వాలి. ఏదైనా సరే అది నాకు అంతే ఇవ్వాలి అని మీరు ఏదైతే పోర్ట్రే చేస్తున్నారో అది కూడా వీళ్ళకి నచ్చుతుంది. ఒక అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే జెలస్ ఫీల్ అవుతారనమాట. థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే జెలస్ ఫీల్ అవుతారు. వాళ్ళ మీద ఎక్కడ లేని కోపం వస్తుందనమాట. అంటే మన పర్సన్‌ని మనం ఒక పర్సన్‌ని అనుకున్న తర్వాత ఇంకొకళ్ళు భాగం చేసుకుంటే తెలియని కోపం వస్తుంది. తెలియని అసహ్యం కలుగుతుంది. ఆ పర్సన్స్ మీద అంటే థర్డ్ పర్సన్స్ మీద అసహ్యం కలుగుతుందనమాట. ఈ పర్సన్స్ నావాడు, నాది ఈ పర్సన్. అంతే, అంతే అలాగే ఉంటుంది. ఇంకా దీనికి మారదు అన్నట్లుగా చూస్తారు. కానీ మీరేంటంటే థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీకు థర్డ్ పర్సన్ ఉన్నారు అని తెలుసు రిలేషన్‌షిప్‌లో. అయినా సరే మీరు ఓకే చెప్పారు. దానికి కూడా వీళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు కూడా. ఓకేనా? కానీ వీళ్ళే థర్డ్ పర్సన్ ఉన్నారని రిలేషన్‌షిప్‌లో నుంచి ఎండ్ చేసేయటం, వాకవే చేయటం, ఇద్దరి మధ్యన నేను ఉండలేను, నేను ఇదంతా ఫేస్ చేయలేను అని వాకవే చేసేయటం, ఇలాంటివి చేశారు గతంలో. ఇప్పుడు కూడా పూర్తిగా రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోయింది. ఎందుకంటే మీరు వాకవే మోడ్‌లో ఉన్నారు కదా! దానికి వీళ్ళకి రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా నా చేతుల్లో నుంచి జారిపోయింది. గతంలో నేను బ్రేక్ చేసుకున్నాను. నేను వాకవే చేసేసాను. ఇప్పుడు మీరు వాకవే చేసేసారు. రిలేషన్‌షిప్ అనేది ఇంకా పూర్తిగా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నా చేతుల్లో లేదు. నాకు ఫోన్ గానీ, మెసేజ్ గానీ చేసి రిలేషన్‌షిప్‌ని మళ్ళీ రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. ఈక్వల్‌గా సమానంగా చెప్పాను కదా! మీరేదైతే అడుగుతున్నారో దాని గురించి ఆలోచిస్తున్నారనమాట. అంటే థర్డ్ పర్సన్‌కి ఎంత ఇస్తారో నాకు అంతే ఇవ్వండి అని మీరు అడుగుతూ ఉంటారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే అడుగుతున్నారు. కానీ అది నేను ఇవ్వగలుగుతానా? ఇవ్వలేనా? దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ అనమాట. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలా? వద్దా? ఈక్వల్‌గా సమానంగా ఇస్తేనే ప్రేమని కానివ్వండి, మనీ కానివ్వండి ఏదైనా సరే ఇస్తేనే మాత్రమే మీ లైఫ్‌లోకి రావాలి. లేదా మళ్ళీ ఇలాగే సేమ్‌గా మళ్ళీ రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది. మీరు ఇంకా మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకి మళ్ళీ రారు. ఆల్రెడీ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది పూర్తిగా. ఇంకా నేను తీసుకువస్తే
ఇద్దరికీ సమానంగా ఇవ్వాలి ప్రేమని. అది ఎలా సాధ్యపడుతుంది, ఏ విధంగా సాధ్యం పడుతుంది అని ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. అండ్ వీళ్ళకి మీ వైపుగా అంటే ఎదురెదురుగా హౌస్లో వాళ్ళు కానివ్వండి, ఒకే ప్లేస్లో వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళ మనసులో ఏమన్నా బాధలున్నా సమస్యలున్నా సరే మీ వైపుగా ఏ రోజు చెప్పలేదు. అంటే ఒక వాల్యూలెస్ పర్సన్ లాగే చూసేవాళ్ళు అనమాట. అంటే ఒక పర్సన్ మన లైఫ్లో ఉన్నారు, వాళ్ళు మన లైఫ్లోకి వచ్చినప్పుడు వాళ్ళ వైపుగా ప్రేమను చూపించాలి. చిన్న చిన్న విషయాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ పర్సన్ లైఫ్లో అవి మనకి చెప్పాలి, వాళ్ళు మనకి చెప్పాలి అన్నట్లుగా మనం అనుకుంటాం. కానీ వీళ్ళు అలాంటి పర్సన్స్ కాదు. చిన్న విషయమైనా, ఎంత బాధ అయినా సరే, పెద్ద బాధ అయినా సరే వీళ్ళు బయటికి మాత్రం పోర్ట్రే చేయరు. ఓకేనా? ఎంత బాధ వచ్చినా సరే మొండిగానే ఉంటారు. ఎందుకంటే వీళ్ళ స్వభావం అలాంటిది. వీళ్ళు బయటికి చెప్పే వ్యక్తులు కాదు. ఎంత ప్రేమ వచ్చినా సరే బయటికి చెప్పే పర్సన్స్ కాదు. మీ వైపుగా ఎంత ప్రేమ వచ్చినా సరే, ఎంత మీ వైపు సంతోషంగా ఉన్నాను, మీరు లైఫ్లో ఉంటే సంతోషంగా ఉంటుంది నాకు, మీరు కావాలి అని అనిపించటం, అలాంటివి ఏమీ వీళ్ళు మీరు లైఫ్లో ఉన్నంతసేపు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు. మొండిగా అనమాట. ఈగోయిస్ట్ పర్సన్స్ పొగరు అని మనకు అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏంటంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఇలాంటివి చెప్తే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. అంటే వేరే వ్యక్తులైనా సరే, మీరైనా సరే దాన్ని అడ్వాంటేజీగా ఇంగ్లీష్ నాకు అంత పెద్దగా రాదు. అడ్వాంటేజ్ తీసుకొని రేపటి రోజు నన్ను ఇబ్బంది పెడతారేమో, నన్ను బాధ పెడతారేమో అని కొంతమందికి అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళ స్వభావమే అలాంటిది. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ స్వభావమే అలాంటిది. కొంతమంది ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారేమో, రేపటి రోజు ఏదైనా సమస్య వస్తే నన్ను ఎక్కువగా బాధపడతారేమో, అంటే నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా కావాలనుకున్నావు, నువ్వు ఇలా చెప్పావు, ఇలా పోర్ట్రేట్ చేసావు, కానీ రిలేషన్షిప్లో మోసం చేసావు అని రేపటి రోజు అడుగుతారేమో అని కొంతమంది ఏంటంటే అణిచేసుకుంటూ పొగరుగా మీ వైపు ప్రేమ లేదు అన్నట్లుగా మొండిగా ఉండేవారన్నమాట. వీళ్ళకి ప్రేమ అనేది ఉంది, లేదు వీళ్ళు జెన్యూన్ పర్సన్ కాదని నేను చెప్పను. ఓకేనా? ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు మొండిగానే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఎంత బాధ చూడండి, పెయిన్ అనేది ఎంత ఉంది. కానీ చివరి కార్డు చూడండి, మొండితనం ఎంత ఉంది. చివరి కార్డ్స్ కనిపించట్లేదు కదా, చూపిస్తాను. ఓకే, చివరి కార్డు చూడండి. సెకండ్ కార్డు హార్ట్ బ్రేక్ వచ్చింది, చివరి కార్డు మొండితనం వచ్చింది. ఎంత ప్రేమ ఉన్నా సరే, ఎంత పెయిన్ ఉన్నా సరే, వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరైనా సరే, బయట వ్యక్తులైనా సరే, సొసైటీ దగ్గరైనా సరే నేను హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను. వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే బాధపడతారు. జనాల మధ్యన బాధపడటం అలాంటివి తెలియదు వీళ్ళకి. అసలు వీళ్ళ మనసులో బాధ ఉంది అని కూడా వీళ్ళ ఫేస్లో కూడా కొంచెం ఇంచు కూడా కనిపించదు. అలాంటి పర్సన్స్ అలా దాచుకోవటం కొంతమందికే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది వీళ్ళు మనిషి బండరాయ, ఇంత ఏడుస్తున్నా ఇంత బాధపడుతున్నా సరే కొంచెం కూడా కరగరు ఏంటి, అసలు నా మీద ప్రేమ ఉందా లేదా, అసలు నన్ను ప్రేమిస్తున్నారా లేదా, నేనంటే ఇష్టం ఉందా లేదా, నేనంటే ఇష్టం లేనప్పుడు ప్రేమను చూపించినప్పుడు నా లైఫ్లోకి రావడం ఎందుకు అన్న క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది మీకు. ఓకేనా? మీతో ఉంటే వీళ్ళకి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు వీళ్ళు. మీరు ఉంటే వాళ్ళ లైఫ్లో చాలా సంతోషంగా ఉంటారు వీళ్ళు. గతంలో అయితే వాకవే చేసేసారు రిలేషన్షిప్ పట్ల, తర్వాత ఆన్ ఆఫ్ చేశారు. మీరు రిలేషన్షిప్ ఇక నా వల్ల కాదు, ఇక నేను ఉండలేను రిలేషన్షిప్లో. ఎందుకంటే వీళ్ళు ప్రేమను చూపించకపోవటం, కేరింగ్ తీసుకోకపోవటం, కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే రిప్లై ఉండకపోవటం, ఆన్ ఆఫ్ చేయటం, ఇలాంటివి మీకు నచ్చక ఇక నా వల్ల కాదు, ఈ రిలేషన్షిప్లో నేను ఉండను, నేను వాకవే చేసేస్తున్నాను, పూర్తిగా ఎండ్ చేసేస్తున్నాను
మీరు ఎండ్ చేసేటప్పుడు వాకవే చేసేటప్పుడు కూడా వీళ్ళు సైలెంట్గానే ఉన్నారు, మొండిగానే ఉన్నారు. ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తుంది అన్నట్లుగా వీళ్ళు మొండిగానే ఉన్నారు. కానీ మీరు ఎన్ని రోజులు గడిచినా, ఎన్ని ఇయర్స్ గడిచినా సరే వాళ్ళ లైఫ్లోకి రావట్లేదు. మీరు కాల్ కానీ మెసేజ్ కానీ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళు చేసి ఉండొచ్చు. మీరు చేయకుండా అలాగే ఉన్నారు. ఓకేనా? ఇక్కడ దూర ప్రదేశాల వాళ్ళకు కూడా ఎక్కువగా వర్తిస్తుంది. ఇయర్స్ అయినా అయ్యుండొచ్చు. అండ్ ఇక్కడ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ చెయ్యాలి అని అనిపిస్తుంది. కానీ మీరు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఎక్కువగా బాధ, పెయిన్ అనేది అనుభవించారో వాళ్ళు ఏంటంటే ఇయర్స్ గడిచిపోయాయి కాబట్టి ఇక మీరు నా లైఫ్లో నాకు అక్కర్లేదు, నా లైఫ్లో ఎవ్వరు వద్దు, మీరు వచ్చినా సరే నాకు అవసరం లేదు, నాకు ఇంకా ఎవ్వరు వద్దు. ఎందుకంటే వేరే వ్యక్తులు వచ్చినా సరే మళ్ళీ మోసమే చేస్తారు. ఓకే? లేదా మీరు వచ్చినా సరే మీరు అటు ఇటు జగులవుతూ, నన్ను జగులు చేస్తూ, నన్ను బాధ పెడుతూ, నన్ను ఇబ్బంది పెడుతూ, మీరు ఇబ్బంది పడుతూ, మీరు బాధపడుతూ, నేను అడిగింది ఇవ్వకుండా మళ్ళీ మోసమే చేస్తారు. దానివల్ల ఏంటంటే ఎక్కువగా పెయిన్ అనుభవించాల్సి వస్తుంది నేను. దానివల్ల నేను ఏ స్టెప్ తీసుకోను రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళు కూడా ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల. కానీ లేదు, మళ్ళీ నేను స్టెప్ తీసుకోలేను. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైజ్గా ఆలోచిస్తున్నారు. మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు అనే ఆలోచన వీళ్ళకి వస్తుంది. ఇంకా చూపించండి దుర్గా భవాని మాత, ఇంకా చూపించండి. ఇంకా చూపించండి దుర్గా భవాని మాత. మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు. రిలేషన్షిప్ పట్ల మీకు ఎలాంటి బాధ లేదు. నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకేమీ అర్థం కావట్లేదు, రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, మీ వైపుగా మళ్ళీ రావాలి అని అనిపిస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ వైపుగా రావాలి, మీతో మాట్లాడాలి అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. కానీ నేను ధైర్యం చేయలేను రిలేషన్షిప్ పట్ల. చెప్పాను కదా, ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు, లేదా థర్డ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. ఓకేనా? ఈ రిలేషన్షిప్ పట్ల నేను ధైర్యం చేయలేను. ఒకవేళ ధైర్యం చేయాలి అని ప్రయత్నం చేస్తే మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు. ఒకవేళ మీ లైఫ్లోకి మీరు వస్తే మీరు ఖచ్చితంగా నేను లైఫ్లో ఉన్నంత వరకు నన్ను ఏదో ఒకటి మాటలు అనటం కానివ్వండి, కొట్టడం కానివ్వండి, లేదా ఏదో ఒకటి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు, ఆ క్వశ్చన్ మార్క్ మీరు ఖచ్చితంగా అడుగుతారు వీళ్ళని అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. నేను ధైర్యం చేయలేను. ఎందుకంటే మీరు ఓకే చెప్తారా లేదా, రిలేషన్షిప్లో రీబర్త్ చేస్తే మీరు ఓకే చెప్తారా, నో చెప్తారా, లేదా తిడతారా, కోప్పడతారా? నేను ధైర్యం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ పట్ల. మీరు బిందాస్గా ఉన్నారు, జగులవుతున్నారు అనమాట అటు ఇటు. రీబర్త్ చేయాలా లేదా, మీరు ఓకే చెప్తారా లేదా రిలేషన్షిప్ పట్ల. మీరు చూస్తే బిందాస్గా ఉన్నారు మీ లైఫ్లో. మీరు నైట్ టైం ఎక్కువగా నిద్ర పట్టట్లేదు వీళ్ళకి. ఓకేనా? మీ మధ్యలో ఏదైతే స్టేబుల్ రిలేషన్షిప్ ఉందో గతంలో కానివ్వండి, ఇప్పుడే గతంలో అలా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. ఒక అడుగు ముందుకు వేసి ధైర్యం చేసి స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే మెయింటైన్ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. అంటే కాల్స్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ ఒక సీక్రెటివ్ లైఫ్, అంటే మీ బాధలు వాళ్ళు, వాళ్ళ బాధలు మీరు షేర్ చేసుకోవటం, అలాంటివి చెయ్యాలి. గతంలో ఏదైతే ఉందో అది మళ్ళీ చెయ్యాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. ఆ వైజ్గా అయినా సరే ధైర్యం చేసి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా, అంటే ఫ్రెండ్ లాగా, ఒక లవర్ లాగా అలా అయినా సరే మెయింటైన్ చేయాలి అని అనిపిస్తుంది. ప్రస్తుతం నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉంది సిచ్యువేషన్. చెప్పాను కదా, మీరు కానీ వాళ్ళు కానీ కాల్స్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదా ఇద్దరు ఎవరికి వాళ్ళు బ్లాక్స్ చేసి ఉండొచ్చు నెంబర్స్. ఓకేనా? వాట్సాప్ కానివ్వండి, నార్మల్ కాల్ అయినా సరే అన్నిట్లో బ్లాక్ చేసేసారు మీరు కానీ వాళ్ళు కానీ, లేదా ఇద్దరు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు.
ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది. అంటే చూడటానికి లేదు, మాట్లాడటానికి లేదు. మీరు బాధపడుతున్నారు ఈ విషయం గురించి అని వాళ్ళకి తెలుసు. గతంలో బాధపడ్డారు, ఇప్పుడు బాధపడుతున్నారు రిలేషన్షిప్ గురించి అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఓకేనా. వీళ్ళైతే నైట్ టైం ఎక్కువగా బాధపడుతున్నారు రిలేషన్షిప్ గురించి. బయటికి మాత్రం ఎంత మొండిగా ఉన్నా, ఎంత ఈగో, ఎంత పొగరున్నా సరే బయటికి మాత్రం, లోపల మాత్రం చాలా అంటే చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. మెంటల్లీ ఎక్కువగా పెయిన్గా ఉంది వీళ్ళకి. మానసికంగా ఎక్కువగానే ఉంది అండ్ మెంటల్లీ కూడా ఎక్కువగా పెయిన్ అనుభవిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ థర్డ్ పర్సన్ రాలేదు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా అయి ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అలా తీసుకోండి. థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు థర్డ్ పర్సన్ వైజ్గా కూడా తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. థర్డ్ పర్సన్ కార్డు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా తీసుకోండి. లవర్స్ అయినా సరే లవర్స్ కూడా వర్తిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, దాని వైజ్గా ఆలోచిస్తున్నారు. గతంలో ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. అంటే మీరు కాకుండా వేరే వ్యక్తుల వైపు సంబంధాలు చూడటం, లేదా మీరు కాకుండా వేరే వ్యక్తులతో సంబంధాలు ఉండటం, అలాంటివి. మ్యారేజ్ కాని వాళ్ళకి, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళకి సంబంధాలు చూడటం, లేదా వేరే వాళ్ళతో సంబంధాలు ఉండటం, బయట వ్యక్తులతో సంబంధాలు ఉండటం, దానివల్ల రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవటం, అలాంటివి. ఓకేనా. ఈరోజు ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. ఎందుకంటే ఇక్కడ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి, అందరికీ సేమ్ సిచ్యువేషన్ ఉండదు కాబట్టి, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి, మీరు ఇంకా ఎక్కువగా పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. ఓకేనా. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్.